ఈ రోజుల్లో మనము దేవుడిని ఆరాధించాలి అంటే చర్చికి వెళ్తాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించటానికి ఎక్కడికి వెళ్ళేవారు? దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించటానికి తనకొక నివాస స్థలాన్ని కట్టమని మోషేకు ఆజ్ఞ ఇస్తాడు. దేవుడు ఏ కొలతలైతే చెప్పాడో, ఏ వస్తువును వాడమని ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ప్రకారమే ఇశ్రాయేలీయులు ఆరాధన స్థలాన్ని కట్టుకున్నారు. దానినే సాక్ష్యపు గుడారము అని అన్నారు. దీని గురించి తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తామని అనుకోకండి. సాక్ష్యపు గుడారం గురించి, యెహోవా మందసం గురించి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అవి అర్థం చేసుకుంటేనే యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు వచ్చి మానవులందరి కొరకు మరణించాడో స్పష్టంగా ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఇంకొక విషయం చెప్పనా? సాక్ష్యపు గుడారంలోని ప్రతి వస్తువు యేసు ప్రభువుని సూచిస్తుంది. సాక్ష్యపు గుడారము 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగము ఆవరణము లేదా ప్రాంగణము అని అంటారు. రెండో భాగము పరిశుద్ధ స్థలము. మూడో భాగము అతి పరిశుద్ధ స్థలము. మొదటి భాగంలో 2 వస్తువులు ఉంటాయి. బలిపీఠము, ఇత్తడి పాత్ర. ఇశ్రాయేలీయులు ఏదైనా పాపం చేసినప్పుడు బలి పశువును అక్కడ అర్పించి ఇత్తడి పాత్ర వద్ద చేతులు, కాళ్ళు శుద్ధి చేసుకున్నాక పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టాలి. రెండో భాగము పరిశుద్ధ స్థలము. ఇక్కడ 3 వస్తువులు ఉంటాయి. సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. సన్నిధి రొట్టెల బల్ల. ప్రతి సబ్బాతు దినాన 12 గోత్రాలకు గుర్తుగా 12 రొట్టెలు పెడతారు. మిగిలిన రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి. దీపవృక్షము. దీపవృక్షము 7 కొమ్మలు కలిగి ఉంటుంది. నిరంతరం ఒలీవ నూనెతో వెలిగింపబడాలి. ధూపవేదిక. యాజకులు ప్రతి సాయంత్రం, ప్రతి ఉదయమున పరిమళ ద్రవ్యంతో ధూపం వేయాలి. అన్య ధూపము వెలిగించకూడదు. మూడో భాగము అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఒక్క వస్తువు ఉంటుంది. అదే యెహోవా మందసము. మందసపు పెట్టెలో 3 వస్తువులు ఉంటాయి. చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర. వీటి యొక్క స్పిరిచువల్ మీనింగ్స్ తెలియాలి అంటే సాక్ష్యపు గుడారము అన్న వీడియో ఛానల్లో ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి.